హాయ్, మొబైల్ రీఛార్జ్ చేసుకునే వాళ్ళకు ఒక చాలా మంచి న్యూస్. ఇన్ని సంవత్సరాలుగా మనం అందరం టెలికాం కంపెనీస్ దగ్గర మోసపోతున్నాం. ఎలా 1 month రీఛార్జ్ ప్లాన్ అన్నప్పుడు ఆ ప్లాన్ లో 30 days ఉండాలి, కానీ జస్ట్ 28 days కి రీఛార్జ్ ప్లాన్ పెట్టి ఇయర్ కి 12 months ఉన్నా కానీ 13 months కి రీఛార్జ్ చేసుకునేలా చేశారు. అంటే 1 month కి ఎక్స్ట్రా రీఛార్జ్ చేస్తున్నాం. కానీ ఇప్పటి నుండి రూల్స్ చేంజ్ అయ్యాయి. 1 month కి 28 days అనే ప్లాన్ ని కాస్త ఇప్పుడు 30 days కి చేంజ్ చేసి ఇయర్లీ 12 months కి 12 times మాత్రమే రీఛార్జ్ చేసుకున్నట్టు చేంజ్ చేశారు. అండ్ ఇదంతా పాసిబుల్ అయింది ఎవరి వల్ల తెలుసా? ఎంపీ రాఘవ్ చెద్దా సార్ వల్ల. ఆయన పార్లమెంట్ లో ఇష్యూ గురించి క్వెరీ రేస్ చేసి ఈ టెలికాం కంపెనీస్ అన్ని ప్రజల్ని మోసం చేస్తున్నారని, టెలికాం కంపెనీస్ అన్ని ఫ్రాడ్, ఒక మంత్ కి 28 days రీఛార్జ్ ప్లాన్ ఎలా ఉంటది, 30 or 31 days రీఛార్జ్ ప్లాన్ ఉండాలి కదా, ఈ ఇష్యూ మీద క్వశ్చన్ చేశారు. అయితే ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని అన్ని టెలికాం కంపెనీస్ కి ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటి నుంచి 28 days కి కాదు, ప్రాపర్ 30 or 31 days కి రీఛార్జ్ ప్లాన్ ని చేంజ్ చేయాలి అని స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది. సో దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మీరు నన్ను ఖచ్చితంగా ఫాలో చేసుకోండి.